ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 19, 2025. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మడి. ఆమెన్. ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి. జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం మనలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు. ఇది జరిగేలా చేయి ప్రభువా అని ప్రార్థించకూడదు అన్నమాట. అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చేయదు సరికదా, అడ్డుబండై కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనకున్న కాస్త విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్థన చేయాలనే ప్రేరేపణ ఖచ్చితంగా సాతాను నుండి వచ్చింది. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించొద్దు. జవాబు కోసం కనిపెడుతున్నాను, నీ మీదే నమ్మకంతో ఉన్నాను, నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు నీకు వందనాలు అంటూ ప్రార్థించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలో దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాల్లో అవును అంటూ మెల్లగా వినిపించి ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి. ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రకాశించుచున్నాం అంటూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే, దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైంది అన్నదాని మీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది. విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలో మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం. విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు, ఒక దృశ్యం కాదు, ఒక వివేచన కాదు. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి ముగింపు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.